హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య క్రేజీ ఆర్ట్స్. లాస్ట్ వీడియో వచ్చి లేడీస్ ఫింగర్స్తో ప్రింటింగ్ అది చూపించాను కదా. ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే ఆనియన్తో ఎలా ప్రింటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కార్డ్బోర్డ్ తీసుకున్న తర్వాత ఆర్కలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, నేనైతే వైట్ కలర్ యూస్ చేశాను. బ్యాక్గ్రౌండ్కి లైట్ కలర్స్ బాగుంటాయి కదా. సో నేను ఫస్ట్ అయితే ఇలా వైట్ కలర్ అప్లై చేసేసుకున్నాను. తర్వాత నేను ఇలా డిజైన్ తీసుకున్నాను. స్టెమ్స్ లీవ్స్ అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. పెన్సిల్ అయినా పెన్ అయినా యూస్ చేసుకోవచ్చు. డిజైన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని అలాగా 1 పీస్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్స్ కింద కట్ చేస్తున్నాను కదా ఈ కటింగ్ నైఫ్తో. ఈ కటింగ్ నైఫ్తో అయితే లేయర్స్ అయితే బాగా వస్తాయి. మీకు అవైలబుల్గా ఉంటే నైఫ్ అయినా యూస్ చేసుకోవచ్చు కిచెన్లోది. తర్వాత ఇలా లేయర్స్ కింద అయిపోయిన తర్వాత ఒక వైట్ షీట్ తీసుకొని నేను ఇలా బార్డర్ ఎలా అయితే ప్రింటింగ్ వేసుకున్నా ఎలా వచ్చిందని ఇలా ప్రింటింగ్ అయితే వేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సేమ్ ఇలా లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే ఎల్లో కలర్ పెయింట్ అయితే యూస్ చేశాను. సేమ్ వైట్ పేపర్ మీద ట్రై చేసి నెక్స్ట్ అయితే ఇలా నేను డిజైన్ మీద ప్రింట్ చేశాను. తర్వాత అయితే నేను లీవ్స్కి అయితే గ్రీన్ కలర్ పెయింట్ యూస్ చేశాను. గ్రీన్ కలర్ పెయింట్ అన్ని లీవ్స్కి అయితే నేను అప్లై చేశాను. స్టెమ్కి వచ్చి నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఈ డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బార్డర్స్కి అయితే నేను బ్లూ కలర్ పెయింట్ అయితే యూస్ చేశాను. ఇలానే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియోస్.